హాయ్, మంజరి మనసారాకి స్వాగతం. ఇవాళ మనము గుమ్మడికాయతో పులుసు పెట్టుకున్నాం. అది రెగ్యులర్గానే ఉంటుంది కానీ ఆ కాంబినేషన్ బాగుంటుంది. ముద్దపప్పు కలుపుకొని పక్కన ఏదైనా పెట్టుకుంటే ఓకేనా. ఓల్డ్ పద్ధతి ఇది. దీన్ని దప్పడం అని కూడా అంటారు కొన్ని ప్రాంతాల్లో. ఓకే, రెసిపీలో కలుద్దాం. ఇప్పుడు ఏంటంటే పులుసు కాబట్టి ఒక కుండ గిన్నెలా పెట్టుకుంటే బాగుంటుంది. పోపులాగా అన్నీ వేసుకోవచ్చు. శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, కరివేపాకు అంతా రెగ్యులర్గా వేసేదే. ఇందులో కొంచెం ఏంటంటే ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుంది. మీ ఇష్టం, వద్దనుకుంటే మానేసేయచ్చు. కుండ గిన్నెలో అయితే ఏంటంటే దగ్గరగా ఉడుకుతూ వస్తుంది అనమాట. నీట్గా అనమాట, అంతా ఒకేలాగా ఉడుకుతుంది. దీంట్లో ఏంటంటే కొంచెం పెద్దగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎందుకంటే పులుసు కదా, మరీ ఉడికిపోయి మెత్తగా అయిపోయే కన్నా అది కొంచెం ఫ్రై అవగానే, ఇది చిన్నదే తీసుకున్నాను గుమ్మడికాయని, చెక్కు తీసి ఒకే షేప్లో ముక్క కట్ చేసి అది కూడా వేసుకున్నాక కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే మగ్గిపోతుంది. చూస్తానికి గుమ్మడికాయ ఉడకదేమో అనుకుంటాము, కానీ అది సొరకాయ, దోసకాయ లాగే ఉడికిపోతుంది అంతే. దాంట్లో కొంచెము మరీ ఎక్కువ నీళ్లుగా కాకుండా ఇది కొంచెం దగ్గరకు ఉంటుంది. చింతపండు పులుసు నీళ్లు కలుపుకొని మరుగుతున్నప్పుడు దానిలోనే కొంచెము ధనియాల పొడి, కొత్తిమీర, బెల్లం వేసుకుంటే సరిపోతుంది. ఇది తింటుంటే మాత్రం బహు కమ్మగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, ఓకేనా.